ఆ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను అధికార పార్టీ కీలకంగా తీసుకుంటోందా? నియోజకవర్గానికి గుండెకాయ వంటి మున్సిపాలిటీ ఎన్నికలను వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు రిహార్సల్స్ గా భావిస్తుందా? అభ్యర్థుల ఎంపిక మొదలు అసంతృప్తుల బుజ్జగింపు ప్రచారం మంత్రులు ఎమ్మెల్యేలే చూసుకునేలా ప్రణాళిక రూపొందించుకున్నారా? అమాత్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న సెగ్మెంట్లో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో మంత్రులు తమ సత్తా చాటాలని భావిస్తున్నారా? అంటే ప్రస్తుత పరిస్థితులు అవుననే సమాధానం చెబుతున్నాయి. ఇంతకీ ఏ జిల్లాలో అటువంటి పరిస్థితి నెలకొంది? అక్కడి మంత్రుల వ్యూహాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. మున్సిపల్ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. కార్పొరేషన్లు మున్సిపాలిటీలో పాగా వేసేందుకు తమదైన వ్యూహాలను అమలు చేస్తున్నాయి. మెజారిటీ స్థానాల్లో గెలిచి పై చేయి సాధించాలని అధికార విపక్షాలు పట్టుదలగా ఉన్నాయి. ఇప్పటికే పల్లెలపై పట్టు సాధించిన అధికార కాంగ్రెస్ పట్టణాల్లోనూ గెలిచి తన సత్తా చాటాలనుకుంటోంది. మెజారిటీ మున్సిపాలిటీలు కార్పొరేషన్లను గెలుచుకోవడం ద్వారా తమ ప్రభుత్వంపై రాష్ట్రంలో అన్ని చోట్ల సానుకూలత ఉందన్న అభిప్రాయాన్ని కల్పించాలన్న పట్టుదలతో కాంగ్రెస్ పార్టీ ఉంది. దీంతో ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గెలుపు బాధ్యతలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల భుజాలపై పెట్టడంతో వారే ముందుండి నడిపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి కంచుకోట లాంటి ఉమ్మడి ఖమ్మం జిల్లా. ఈ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి సారించిందట. ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్ 7 మున్సిపాలిటీల గెలుపే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతోందట. ఈ జిల్లా నుంచి 3 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తూ కీలక శాఖలు నిర్వర్తిస్తున్నారు. ఇందులో డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క, రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాము ప్రాతినిధ్యం వహిస్తున్న మదిర, పాలేరు నియోజకవర్గంలోని ఏదులాపురం మున్సిపాలిటీపై మరింత ఫోకస్ పెట్టారట. ఇటీవలే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో సమావేశమై ఎన్నికలపై దిశానిర్దేశం చేశారట. అలాగే ఎన్నికల షెడ్యూల్ వెలువడే ముందు వరకు అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు జోరుగా సాగాయట. రెండింటా గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వీరు మంత్రి తుమ్మలతో కలిసి మిగిలిన మున్సిపాలిటీల్లోనూ విజయం సాధించేలా పార్టీ నాయకత్వానికి సూచనలు, సలహాలు ఇస్తున్నారట. సత్తుపల్లి, మదిర, వైరా, ఏదులాపురం, కల్లూరు, ఇల్లెందు, అశ్వరావుపేట మున్సిపాలిటీలతో పాటు కొత్తగూడెం కార్పొరేషన్లో విజయం సాధించేలా కాంగ్రెస్ నాయకత్వం వ్యూహాలు రచిస్తోంది. ఉమ్మడి జిల్లా నుంచి డిప్యూటీ సీఎంతో పాటు 2 మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తుండటంతో గెలుపు బాధ్యతలను అధిష్టానం వీరిపైనే పెట్టిందట. ఈ క్రమాన మదిర, పాలేరు నియోజకవర్గాల్లోని మదిర, ఏదులాపురం మున్సిపాలిటీలను డిప్యూటీ సీఎం బట్టి, మంత్రి శ్రీనివాసరెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారట. ఇవి కాక మిగతా మున్సిపాలిటీల్లో ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నేతలకు ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసేలా అందుబాటులో ఉంటూ అన్నింటినీ హస్తగతం చేసుకునేలా ప్రచారాన్ని హోరెత్తించేందుకు సిద్ధమయ్యారనే టాక్ ఉంది. కలిసి వచ్చే పార్టీలతో పొత్తుల మాట ఎలా ఉన్నా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ లోని బలమైన అభ్యర్థులను బరిలో నిలపాలనే ఉద్దేశంతో నాయకత్వం ఉందట. ఇందుకోసం పలు దఫాలు సర్వేలు చేయిస్తూనే విజయావకాశాలున్న వారికి టికెట్లు ఇవ్వనున్నట్లు ఆశావాహులకు చెప్పారట. ఇప్పటికే ఏదులాపురం మున్సిపాలిటీలో కొన్ని వార్డులకు అభ్యర్థుల జాబితాను పార్టీ విడుదల చేసింది. మిగిలిన మున్సిపాలిటీలో అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చిందనే టాక్. అయితే పార్టీ అభ్యర్థిని ముందుగా ప్రకటిస్తేనే అసంతృప్తులను బుజ్జగించేందుకు సమయం ఉంటుందనే భావనతో పార్టీ వేగం పెంచినట్టు తెలుస్తోంది. ఓటర్లకు కూడా అభ్యర్థులు ఎవరన్నది తెలుస్తుందని, ప్రచారానికి సమయం ఉంటుందనే భావనతో బీ ఫామ్లు కూడా ముందుగానే ఇవ్వనున్నట్లు సమాచారం. మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని గత నెల రోజుల్లోనే ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలకు కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సాగునీటి పథకాలు, కళాశాలలు, పీహెచ్సీల నిర్మాణానికి శంకుస్థాపన చేయడమే కాక పూర్తయిన పనులను ప్రారంభించారు. పంచాయతీ ఎన్నికల విజయ దరహాసంతో ఉన్న కాంగ్రెస్ మున్సిపల్ ఎన్నికల్లోనూ అదే జోరు కొనసాగుతుందన్న ధీమాతో ఉంది. ఈ నేపథ్యంలో కోట్లాది నిధులు కేటాయించి అభివృద్ధి పనుల్లో జోరుగా పెంచారు. మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ కీలకంగా తీసుకుంటోంది. నియోజకవర్గానికి గుండెకాయ వంటి మున్సిపాలిటీలో ఎన్నికలకు వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తోందట. దీంతో అభ్యర్థుల ఎంపిక మొదలు అసంతృప్తుల బుజ్జగింపు, ప్రచారం వరకు మంత్రులు, ఎమ్మెల్యేలే చూసుకునేలా ప్రణాళిక రూపొందించుకున్నారట. ఎన్నికల ప్రచారం ముగిసే వరకు మున్సిపాలిటీ కేంద్రాల్లోనే మకాం వేసి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఎక్కడైనా మున్సిపాలిటీలో పరాభవం ఎదురైతే అది అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం పడుతుందని భావిస్తున్న నేతలు ఎన్నికలను సవాల్గా తీసుకుంటున్నారట. మరి వారి వ్యూహాలు ఫలిస్తాయా లేదా అనేది వేచి చూడాలి.